హైదరాబాద్ సిటీ నుంచి సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్లే వాహనాలతో విజయవాడ హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఏపీ వైపు భారీగా వెళ్తున్న వెహికల్స్ తో విజయవాడ హైవేపై పక్కన హోటళ్ల యజమానులకు నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ పలు సూచనలు చేశారు. హోటళ్ల దగ్గర వెహికల్స్ ఇష్టానుసారంగా పార్కింగ్ చేయకుండా యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా డయల్ 100కు కాల్ చేయాలన్నారు. హోటళ్లకు వచ్చే వారికి క్వాలిటీ ఫుడ్ అరేంజ్ చేయాలన్నారు అడిషనల్ ఎస్పీ. సంక్రాంతి సందర్భంగా వాహనాలన్నీ కూడా గ్రామాలకు వెళ్ళిపోతున్నాయి, విజయవాడ వైపు వెళ్తున్నాయి కాబట్టి రోడ్లు ఎక్కువ రద్దీగా ఉన్నాయి. ఈ సందర్భంగా రోడ్ల వైపు ఉన్నటువంటి హోటల్ మేనేజర్స్ని పిలిపించి వాళ్ళకి చెప్పాము, వాళ్ళు ప్రాపర్ పార్కింగ్ పెట్టుకోవాలి, రోడ్డు మీదకి వెహికల్ రాకుండా బస్సులు కానీ అవి కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకొని రోడ్డు కట్టడం రాకుండా మెయిన్ హైవేకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పాము. అదేవిధంగా వాళ్ళు ప్రిన్సెస్ కూడా నీట్గా పెట్టమని చెప్పాము. తిండి పదార్థాలు కూడా హైజీనిక్గా ఉండేటట్టుగా, అదేవిధంగా అక్కడ బాత్రూమ్స్ కానీ ల్యాబొరేటరీస్ కూడా మంచి పరిశుభ్రంగా చేసుకోమని చెప్పాము. అదేవిధంగా నేరాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలు కొంచెం హై రేంజ్లో పెట్టుకుంటే కనుక మనకి ఎవరైనా నేరాలు జరిగినా కానీ సస్పెక్ట్స్ వచ్చినా కూడా మనకు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాము. లేదా 100 డైల్ కూడా చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ వచ్చిందండి. ఎక్కడైనా సరే రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోడ్డు యాక్సిడెంట్లో జరిగిన క్షతగాత్రుడు కనుక మనం హాస్పిటల్ పంపిస్తే గుడ్ సమారిటన్ అని ఒక సిస్టమ్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. దానికి ఇప్పుడు 25,000 కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అదేంటంటే ఎక్కడైనా సరే మన దారిలో పోయేటప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అటు వ్యక్తిని ఇమీడియట్గా మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేయించి వైద్య చికిత్సకి మనం తోడ్పాటు చేయాలన్నమాట. అట్లాంటివి కనుక మా దృష్టిలోకి వస్తే కనుక లోకల్ పోలీసు ద్వారా కూడా మేము కూడా